గైస్ ఎట్లున్నారు అందరూ. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో టిఎస్ వెబ్సైట్ ద్వారా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటన్నాం, ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అక్కడ, మనం ఆ కాలేజెస్లో ఏ బ్రాంచెస్ అయితే బెటర్, అండ్ ఇందులో క్యాంపస్ లైఫ్ ఎట్లుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది, అండ్ దాంతోపాటు వేరే ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి, అవన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ పర్టికులర్ సెషన్లో. చాలామంది అడుగుతుండే కామెంట్ సెక్షన్లో, అన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్పు అని తెలంగాణలో. సో అందుకే వీడియో. అండ్ ఈ వీడియోకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మేము ఒఫీషియల్ వెబ్సైట్స్, ఇంకా దాంతోపాటు ఇంటర్నెట్, గూగుల్లో ఉన్న డిఫరెంట్ వెబ్సైట్స్, ఇంకా కోరా, రెడ్డిట్, ఇంకొన్ని స్టూడెంట్ రివ్యూ ప్లాట్ఫామ్స్, అవన్నీ చూసి అవన్నీ ఒక పీడిఎఫ్లో అయితే కైండ్ ఆఫ్ ఒక సమరీ లాగైతే పెట్టినాం అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజెస్ గురించి, అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అందులో ఉన్న పాజిటివ్స్ కానివ్వండి, నెగిటివ్స్ కానివ్వండి. ఓకే. అండ్ దాంతోపాటు ప్లేస్మెంట్స్. అండ్ అగైన్ ఈ ప్లేస్మెంట్స్ కూడా మేము ఏం చేసినామంటే ఒఫీషియల్ వెబ్సైట్ నుంచే తీసుకున్నాం. అండ్ మీకు చూపిస్తాను ఆ పీడిఎఫ్. అందులో మీకు ఒఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది. అందులోకి వెళ్ళిపోతే మీకు క్లియర్గా తెలుస్తుంది వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్లో ఏమైతే మెన్షన్ చేసిండ్రో ఆ ప్లేస్మెంట్స్, అవి మాత్రమే మేము కన్సిడరేషన్లో తీసుకుంటున్నాం. వేరే వెబ్సైట్స్ నుంచి, వేరే వెబ్సైట్స్లో మెన్షన్ చేసినవి మాత్రం తీసుకోవట్లేదు అనమాట. ఓకే. సో ఈ పీడిఎఫ్ అయితే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అది జాయిన్ అయిపోండి. అక్కడ నేను ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను. అండ్ ఆ పీడిఎఫే కాదు, ఇంకా ఈ కాలేజ్ సెలెక్షన్, బ్రాంచ్ సెలెక్షన్కి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి. అవన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి. ఓకే. సో విత్ దాట్ లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. చూడండి, సో ఫస్ట్ వచ్చేసి టాప్ టైర్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇది ర్యాంకింగ్ ఇవ్వడం కొంచెం కష్టమే, ఎందుకంటే వెబ్సైట్లో ఏమవుతుందంటే ఒక టాప్ 5, టాప్ 10 కాలేజెస్లో ఒక టాప్ 5 కాలేజెస్ మీరు కంపేర్ చేసుకుంటే చాలా క్లోజ్ ఉంటాయి. అంటే మీరు స్పెసిఫిక్గా చెప్పలేము దట్ ఈ కాలేజే టాప్లో ఉంటుంది, ఈ కాలేజ్ అంతగా బాగోదు, ఈ కాలేజ్ సెకండ్, ఈ కాలేజ్ థర్డ్, చాలా క్లోజ్ ఉంటాయి. సిమిలర్గా టాప్ 6 నుంచి 10th మధ్యలో ఉన్న కాలేజెస్ ఉంటాయి కదా, వాటి మధ్యలో కూడా అంతే క్లోజ్ కాంపిటీషన్ ఉంటుంది. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము ఈ కాలేజే డెఫినెట్గా బాగుంటుంది ఈ కాలేజ్ కన్నా. సో ఇన్ దాట్ కేసెస్ వాట్ ఐ వుడ్ సే ఇస్, మీరు ఏదైతే ర్యాంకింగ్ మేము చూపిస్తున్నామో ఇది మీరు పక్కాగా ఇలాగే ఉంటుంది, ర్యాంకింగ్ ఇలాగే మీరు ఫాలో అవ్వాలి అని రూల్ ఏం లేదు. ఓకే. మేము చేసిన రీసెర్చ్ నుంచి ఈ ర్యాంకింగ్ అయితే డిసైడ్ చేసినాం అనమాట. టాప్ 10 కాలేజెస్ కనిపిస్తున్నాయి, డిస్కస్ చేసిన డీటెయిల్గా. బట్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్, టాప్ 5లో మీకు ఏదొచ్చినా కూడా ఐ వుడ్ సే ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ కాలేజెసే, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మేబీ ఫీజ్, ఇంకా మీకు ఎంత దగ్గరలో ఉంది కాలేజ్, హాస్టల్ ఫెసిలిటీస్, అవన్నీ కన్సిడర్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. సిమిలర్గా టాప్ 6 నుంచి టాప్ 10కి మధ్యలో ఉన్న కాలేజెస్ కూడా సేమ్ అదే క్రైటీరియా బట్టి డెసిషన్ తీసుకోండి అని చెప్తాం. ఓకే. సో ఫస్ట్ అయితే అసలు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏందన్నా ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మనం ఒక పని చేద్దాం, ఒక హైలైటర్ పెట్టేసుకుందాం, సో దట్ మనకి ఎక్కడైనా ఇట్లా హైలైట్ చేసుకుంటూ పోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సిబిఐటి ఉంది, ఆ తర్వాత మనకి విఎన్ఆర్, ఆ తర్వాత థర్డ్ వచ్చేసి వాసవి, ఆ తర్వాత గోకరాజు, గంగరాజు, ఆ తర్వాత జేఎన్టీయు హైదరాబాద్. ఇవైతే నా టాప్ 5 కాలేజెస్ మన తెలంగాణలో. ఓకే. ఎందుకు అంటే మీరు చూడండి, ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజెస్ చూసుకోండి, 51 lakhs, 45+ lakhs, 44 to 45, 52, చెప్పినా కదా ఆల్మోస్ట్ సిమిలర్ రేంజ్లో ఉన్నాయి. మీరు యావరేజ్ తీసుకున్నా కూడా యావరేజ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ రేంజ్లో ఉంది. మీరు చూడండి, సిబిఐటి యావరేజ్ 7 to 8 మధ్యలో ఉంది, అలాగే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కూడా 7.09. ఓకే. అండ్ వాసవి కూడా 7.5 to 8 మధ్యలో, అండ్ గోకరాజు, గంగరాజు కూడా 6 to 6.5 మధ్యలో ఉంది. జేఎన్టీయు హైదరాబాద్ కూడా 6.25 lakhs per annum అయితే యావరేజ్ ఉంది. సో ఆ టాప్ 5 కాలేజెస్ మధ్యలో ఏదైతే చెప్పినా కదా డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ మేము అబ్జర్వ్ చేసిన ప్లేస్మెంట్ రిపోర్ట్ ప్రకారం అయితే మాకు కనిపించిన కొన్ని కీ హైలైట్స్ ఏంటి అంటే, సిబిఐటిలో లైక్ మైక్రోసాఫ్ట్, పేపాల్, ఇంకా డెలాయిట్, ఇలాంటి కొన్ని మంచి కంపెనీస్ వచ్చినాయి. అండ్ ప్రతి ఇయర్ అట్లీస్ట్ ఒక 1000+ స్టూడెంట్స్ని అయితే ప్లేస్ చేస్తారనమాట. అండ్ ప్లేస్మెంట్ పర్సెంటేజ్ కూడా హై ఉండే ఎవ్రీ ఇయర్. మేము ఓన్లీ లాస్ట్ ఇయరే కాకుండా లాస్ట్ 3-4 years అబ్జర్వ్ చేసినాం. సో ఐ థింక్ దాట్ ఈస్ వై వీ హ్యావ్ పుట్ సిబిఐటి ఆన్ ద టాప్.
సెకండ్ సేమ్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుంది. ఇందులో చూసుకుంటే సిఎస్సిలో అయితే 80% అబౌవ్ సిఎస్సి ప్లేస్మెంట్ రేట్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ 166+ స్టూడెంట్స్ అయితే మేము టాప్ కంపెనీస్లో ప్లేస్ అవ్వడం అయితే చూసినాం అనమాట వెబ్సైట్లో. అలాగే వాసవి కూడా సేమ్, మనకి కంప్యూటర్ సైన్స్ ఐటీకి సంబంధించి ప్లేస్మెంట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. గంగరాజు కూడా సేమ్, ఇక్కడ సిఎస్సి ఈసీఈ ఐటీ బ్రాంచెస్కి సంబంధించి చాలా స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. జేఎన్టీయూ హైదరాబాద్ కూడా, ఇక్కడ మనం అమెజాన్, ఇంకా గూగుల్, ఇంకా సిఎస్సి ఐటీకి సంబంధించిన కంపెనీస్ చాలా వచ్చినాయి. అయితే ఇందాక మనం వీడియో స్టార్టింగ్లో చెప్పినాం అన్న, ఈ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏ బ్రాంచెస్ బాగుంటాయి అంటే, నన్ను అడిగితే మాత్రం డెఫినెట్గా if you're getting CSC or CSC related branches, like let's say computer science with AI and ML specialization, లేదంటే data science specialization, లేదంటే IoT, blockchain అంటాడు, cyber security అంటాడు, ఇవేం వచ్చినా కళ్ళు మూసుకొని తీసేసుకోండి. ఓకే, మీకు వచ్చే డిగ్రీ ఒకటే, మీకు డిగ్రీలో CSC అని రాస్తాడు. ఓకే, సో ఇవన్నీ మంచి బ్రాంచెసే. అండ్ దాంతోపాటు ఐటీ కూడా తీసుకోవచ్చు. ఐటీతో పాటు ఈసీఈ కూడా మీరు తీసుకోవచ్చు ఈ టాప్ 5 కాలేజెస్లో. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను మీకు, ఆ సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని. ఓకే, బట్ ఐ హోప్ యూ గెట్ అన్ ఐడియా, రైట్? ద టాప్ 5 కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ ఐటీ అయితే చాలా స్ట్రాంగ్. టాప్ 5 కాదు, మీరు 6 నుంచి 10 మధ్యలో తీసుకున్నా కూడా అదే ప్యాటర్న్, అదే ట్రెండ్ మీరు చూడొచ్చు. సో అదనమాట ఈ టాప్ 5 కాలేజెస్ గురించి. ఓకే, ఏం చేద్దామంటే 6th నుంచి టాప్ 6 to 10 మధ్యలో ఉన్న కాలేజెస్ చూద్దాం. ఇందులో 6th ప్లేస్లో ఉస్మానియా పెట్టినాం, ఆ తర్వాత 7thలో కేఎంఐటి, 8th వచ్చేసి గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 9th వచ్చేసి వర్ధమాన, 10th వచ్చేసి బీవీఆర్ఐటి. అండ్ దీంతో పాటు ఎక్స్ట్రా ఈ 2 కాలేజెస్ కూడా తీసుకున్నాం, ఏది శ్రీనిధి ఇంకా ఎంవిఎస్ఆర్. ఎందుకంటే ఈ 2 కాలేజెస్ కూడా ఈ 6 నుంచి 10 మధ్యలో ఉన్న కాలేజెస్కి దగ్గరలో ఉన్నాయన్నమాట ప్లేస్మెంట్స్, ఇంకా వేరే రిలేటెడ్ ఫ్యాక్టర్స్లో. సో అందుకే ఈ 2 కూడా తీసుకున్నాం. సో బేసికలీ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు 6 నుంచి 10 ప్యాటర్న్ చూసుకుంటే, హైయెస్ట్ ప్యాకేజ్ సరే మీకు ఆల్మోస్ట్ అన్నిట్లో 40+, 50+ కనిపిస్తుంది, కానీ హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్ నాట్ ద రైట్ క్రైటీరియా టు డిసైడ్. యావరేజ్ తీసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో, అండ్ ఇందులో స్పెసిఫిక్గా సిఎస్సి డిపార్ట్మెంట్ మెన్షన్ చేసినాం, ఎందుకంటే వేరే బ్రాంచెస్కి సంబంధించిన ప్లేస్మెంట్ రికార్డ్ అంతగా మంచిగా లేదు, కానీ సిఎస్సి డిపార్ట్మెంట్ మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికి కూడా చాలా బాగుంది, ఆ స్టాండర్డ్ ఇంకా ఉంది. సో అందుకే చూడొచ్చు మీరు, ఆల్మోస్ట్ 6 to 7 lakhs per annum యావరేజ్ ప్యాకేజ్ ఉంది, 320+ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. గూగుల్, షా, ఇంకా మంచి మంచి కంపెనీస్ ఇంకా వస్తున్నాయి అనమాట. సో వాళ్ళకి ఇంకా ఉన్న బ్రాండ్ నేమ్ అయితే ఉంది సిఎస్సి డిపార్ట్మెంట్కి. ఆ తర్వాత కేఎంఐటి. ఈ లిస్ట్లో కేఎంఐటి ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్. ఓకే, ఎందుకంటే కొంతమంది అనుకోరు కేఎంఐటి టాప్ 10లో వస్తుందని. సేమ్ విత్ గీతాంజలి కూడా. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కేఎంఐటి చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2024-25 ఈ పర్టికులర్ ఇయరే ప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ 9.74 lakhs per annum యావరేజ్ ప్యాకేజ్. అగైన్ ఇదేం మేము ఎగ్జాజరేట్ చేయట్లేదు, మీరు కావాలంటే ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంది, నేను ఈ పీడిఎఫ్ పెడతా, ఈ వెబ్సైట్ లింక్ ఉంది ఇక్కడ, మీరు జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది రీడైరెక్ట్ అవుతుంది వాళ్ళ వెబ్సైట్కి, ప్లేస్మెంట్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. అక్కడైతే 9.74 lakhs per annum అయితే మెన్షన్ చేసిండ్రు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ టాప్ 10 ఏవైతే ఉన్నాయో ఇక్కడ అన్నిట్లో హైయెస్ట్ అనమాట. ఓకే, అండ్ 263+ స్టూడెంట్స్కి మోర్ దెన్ 10 LPA అయితే వచ్చింది. అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే వస్తున్నాయి అనమాట కేఎంఐటీలో. సో ఐ హోప్ యూ గెట్ ఇట్ రైట్ దట్ కేఎంఐటీ హ్యాస్ పర్ఫార్మ్ వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ అందుకే దీన్ని టాప్ 10లో తీసుకున్నాము. అలాగే ఇంకొక సర్ప్రైజ్ కూడా గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇందులో మీరు చూడొచ్చు ఈ కాలేజెస్లో నేను అబ్జర్వ్ చేసిన ఈ కాలేజ్కి రిలేటెడ్ లాస్ట్ 2-3 years ప్లేస్మెంట్స్ రికార్డ్ చూస్తే నాకైతే 3 things చాలా బాగా అనిపించినాయి అబ్బా. ఒకటి ఏంటంటే యావరేజ్ ప్యాకేజ్ మినిమం 6 to 7 మధ్యలో ఉంది. అండ్ దాంతోపాటు 1400+ ఆఫర్స్ ఎవ్రీ ఇయర్ లాస్ట్ 3-4 years నుంచి చూసినా కదా, ఆల్మోస్ట్ 1200, 1300, 1000+ ఆఫర్స్ అయితే వస్తున్నాయి స్టూడెంట్స్కి. అండ్ దట్స్ నాట్ ఏ స్మాల్ ఫీట్ కదా. సో అండ్ వీళ్ళకి ఇంటర్న్షిప్స్ కూడా చాలా వస్తున్నాయి స్టూడెంట్స్కి. అండ్ ఇంటర్న్షిప్స్ నుంచి ఫుల్ టైమ్ ప్లేస్మెంట్ అంటే ఫుల్ టైమ్ జాబ్ రోల్స్కి కన్వర్ట్ అయ్యే పర్సంటేజ్ కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడ నేను వాళ్ళకి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే నేను జస్ట్ చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ మీకు క్లిక్ చేసిండ్రు అనుకోండి,
సో మనకి ఇక్కడ ప్లేస్మెంట్ వాళ్ళ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది గీతాంజలికి. సో అందుకే ఈ పీడిఎఫ్ నేను చెప్పినా కదా టెలిగ్రామ్లో ఉంటుంది, జస్ట్ గో త్రూ ఇట్. అందులో చాలా అన్నీ మీకు ఒకే ప్లేస్లో ఉంటాయి. సో గీతాంజలి ఇది వెబ్సైట్. ఇక్కడ చూడొచ్చు మీరు 2025 గ్రాడ్యుయేటింగ్, ఈ ఇయర్ గ్రాడ్యుయేటింగ్ బ్రాంచ్కి సంబంధించిన ప్లేస్మెంట్ సమరీ. ఇక్కడ చూడొచ్చు మీరు ద కాలేజెస్, నంబర్ ఆఫ్ ఆఫర్స్. ఇక్కడ చూడండి, రియల్ పేజ్ అనే కంపెనీలో 17 మెంబర్స్ అండ్ అగైన్ శాలరీ తక్కువ కాదు, 10 lakhs per annum. ఇంకోటి రైనెక్స్ టెక్నాలజీస్ 55 మెంబర్స్ ప్లేస్ అయినరు, అది కూడా 10 lakhs per annum. ఓకే, సో నార్మల్గా ఏమవుతుందంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో 3 lakhsకి, 3.25, 4 lakhsకి 100 మందిని, 150 మందిని ప్లేస్ చేయడం, అంటే అండ్ వాటి ఆ ఫిగర్స్ని ఇంతమందిని ప్లేస్ చేసిన అని చూపించుకోవడం ఉంటుంది. కానీ this is what I found very good in this particular college, that చూడొచ్చు 55, 29, 63 members in 6 lakhs per annum job, ఇంకా 52 members 6 lakhs per annum job. సో దీన్ని బట్టి చూస్తే మాత్రం మంచి కాలేజ్ అనిపించింది ఇది 2025 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్. అండ్ ఇంకోటి వీళ్ళు స్టూడెంట్స్ పేరు కూడా పెట్టిండు, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ అని, మొత్తం పేర్లు అన్నీ మెన్షన్ చేసిండు క్లియర్గా ఏ బ్రాంచ్ వాళ్ళది అని. సో ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండడం కూడా ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్, రైట్? అంటే మీరు కావాలంటే వేరే కాలేజెస్వి చూడండి, ఈ వేరే టాప్ 10లో టాప్ 12లో కాకుండా మీరు వేరే కాలేజెస్ చూసుకుంటే అటు ప్లేస్మెంట్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఎంతమంది ప్లేస్ అవుతున్నారు, బట్ దీని గురించి ఏం మెన్షన్ ఉండదు వెబ్సైట్లో. సో అండ్ ప్లేస్మెంట్ రిపోర్ట్స్ కోసం చూస్తే మాత్రం 2023, 2022 ఏవో పాత ఉంటాయి, 2024, 2025 లేటెస్ట్ ఉండవు. అండ్ దాట్స్ అ బిగ్ ప్రాబ్లమ్. అండ్ ఏవైతే కాలేజెస్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయో అవి మాత్రమే ఇట్లా 2025, 2024 అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాయి వాళ్ళ వెబ్సైట్లో. ప్లేస్మెంట్ సమరీ చూపిస్తున్నాయి, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ప్లేస్ అయినరు, అందులో వాళ్ళ బ్రాంచెస్ ఏంటి అవన్నీ మెన్షన్ చేస్తున్నాయి. సో దాట్ ఆ క్రెడిబిలిటీ బిల్డ్ అవుతుంది కదా. సో దాన్ని బట్టి అందుకే గీతాంజలిని కూడా నేను టాప్ 10లో తీసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పినా కదా, ఈ 6 to 10లో కూడా వాళ్ళ ఆ కాలేజ్ డిఫరెన్సెస్, వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ చాలా చిన్నగా ఉంటాయి. ఓకే, ఆ తర్వాత 9th వచ్చేసి వర్ధమాన్ కూడా మంచిగా ఉంది, లైక్ 6.1 lakhs per annum యావరేజ్ ప్యాకేజ్. ఇంకా ఇక్కడ మనకి ఇక్కడ కూడా మంచి కంపెనీస్ రెగ్యులర్గా క్యాంపస్కి వస్తూ ఉన్నాయి, అండ్ మంచి ట్రైనింగ్ ఎకో సిస్టమ్ ఉంది. అండ్ ఫైనల్గా పీవీఆర్ఐటీ కూడా ఆల్మోస్ట్ 7 to 8 lakhs per annum యావరేజ్ ప్యాకేజ్ ఉంది. 100+ PPOs, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి రిక్రూటర్స్ కూడా వస్తున్నారు ఇక్కడికి. ఓకే, అయితే మీరు అనొచ్చు అన్న, మరి కొన్ని కాలేజెస్ కొంచెం బెటర్ అనిపిస్తున్నాయి కదా, వాటిని మీరు కింద ప్లేస్ చేసి, లెట్సే ఇప్పుడు వర్ధమాన్ లేదంటే గీతాంజలి ఇంకొంచెం, అంటే లేదంటే ఉస్మానియా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని కొంచెం కిందికి తీసుకెళ్ళచ్చు కదా. అంటే లెట్సే ఉస్మానియా యూనివర్సిటీని మీరు 9th పొజిషన్లో, 10th పొజిషన్లో, ఎందుకంటే ఉస్మానియా యావరేజ్ ప్యాకేజ్ 6 to 7 ఉంది, అండ్ అందులో ఓన్లీ సిఎస్సి డిపార్ట్మెంట్ బాగుంది అనొచ్చు. అందుకే చెప్పిన దట్ ఇది మీరు ఇట్లా ర్యాంకింగ్ నేను ఇచ్చిన అంటే ఎగ్జాక్ట్గా ఇదే ర్యాంకింగ్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అన్నట్టు రూల్ ఏం లేదు. ఓకే, ఇవేంటంటే ఈ 6 to 10 ఇక్కడ మేము ఏం చేసినామంటే అలాంగ్ విత్ ద ప్లేస్మెంట్స్, అలాంగ్ విత్ ద యావరేజ్ ప్యాకేజ్, మార్కెట్లో ఆ కాలేజ్కి సంబంధించిన పర్సెప్షన్ ఎట్లుంది, మార్కెట్లో ఆ కాలేజ్కి సంబంధించిన బ్రాండ్ వాల్యూ ఎట్లుంది, ఎన్ని ఇయర్స్ నుంచి ఆ కాలేజ్ ఆ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు, ఎన్ని ఇయర్స్ అయింది, ఇవి ఎందుకు మ్యాటర్ అవుతుందంటే మీకు తర్వాత ఫర్దర్ స్టడీస్ కన్నా, లెట్సే మీరు ఎంబీఏ చేయాలి అనుకున్నా, లేదంటే ఫారిన్కి వెళ్దాం అనుకున్నా, అక్కడ మీకు ఏదైతే కాలేజ్ మీరు జాయిన్ అవుతున్నారో ఆ కాలేజ్ యొక్క బ్రాండ్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ అనమాట, మార్కెట్లో దాని బ్రాండ్ వాల్యూ ఎట్లా ఉంటుంది అని. అండ్ బయట మీరు జాబ్స్కి అప్లై చేసినా కూడా, లెట్సే ఇప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీ అంటే చాలామంది గుర్తుపడతారు, ఓకే ఉస్మానియా యూనివర్సిటీయా అని. సో అది కూడా కన్సిడరేషన్ తీసుకున్నాం, ఓన్లీ ఫుల్ మొత్తం 100% ప్లేస్మెంట్స్ మాత్రమే కన్సిడర్ చేసుకోలేదు. అందుకే ఈ కాలేజెస్ని, ఏవైతే కాలేజెస్ ఉన్నాయో వీటిని పైన పెట్టినాం అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ గెట్ ఇట్ గైస్. ఓకే, సో ఇదనమాట టాప్ 10 కాలేజెస్. ఇవి కాకుండా 2 స్పెషల్ మెన్షన్స్, శ్రీనిధి ఇంకా ఎంవిఎస్ఆర్. శ్రీనిధి, ఎంవిఎస్ఆర్ 2 డీసెంట్ కాలేజెసే. ఓకే, మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ బీవీఆర్ఐటి అన్న వేరే కొన్ని కాలేజెస్లో స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. ఓకే, అందుకే ఇంకొక రీజన్ వై హ్యావ్ పుట్ దిస్ కాలేజెస్ కొంచెం ర్యాంక్ తక్కువ చేసి ఎందుకు పెట్టినా కిందికి అంటే, ఈ కాలేజెస్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువ మీకు. సో అంత కాంపిటీషన్ని మీరు తట్టుకొని మంచి ప్లేస్మెంట్ కొట్టే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఈ కాలేజెస్లో. అందుకే కొంచెం వీటిని కిందికి తీసుకున్నాం. అంటే
కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం యావరేజ్ ప్యాకేజ్ చూసి మిస్‌లీడ్ అవ్వచ్చు. అరే! యావరేజ్ ప్యాకేజ్ అమ్మో! 9 ఉంది, 8 ఉంది, 7 ఉంది అయితే క్రేజీ నాకు కూడా వస్తదంటే అట్లా కాదు. కొన్ని సార్లు ఏమవుతుందంటే ఈ హైయెస్ట్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో 52,00,000 తీసుకోండి, 45,00,000 తీసుకోండి, 40,00,000 తీసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే యావరేజ్ ప్యాకేజ్ ఇన్‌ఫ్లేట్ అయితది. హై అయితది. కానీ మీరు యాక్చువల్ ప్లేస్‌మెంట్ డేటా చూసుకుంటే ఇందాక అందుకే గీతాంజలి చూపించిన. గీతాంజలిలో యూ కెన్ ఫైండ్ వెరీ గుడ్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ హావ్ గాట్ 10,00,000, 7,00,000 అండ్ 8,00,000. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు మనం బీవీఆర్‌ఐటీ తీసుకుందాం. ఓకే. జస్ట్ అంటే నేను ఏ కాలేజ్‌ని డౌన్‌గ్రేడ్ చేద్దాము అన్నట్టు ఏం లేదు. మీకు ఒక ఐడియా ఇస్తున్నా. మీకు రియాలిటీ చూపిస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఆప్టమ్ వెరీ గుడ్ 25 ఆఫర్స్ వచ్చినాయి మనకి. టోటల్ ఫుల్ టైమ్ 14.49 సీటీసీ. ఓకే. మనం కొంచెం కిందికెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు. దట్ ఇగో ఇక్కడ టీసీఎస్ నింజా 81 మెంబర్స్‌ని తీసుకుంది. 3.36 లాక్స్ పర్ యానమ్ ప్యాకేజ్ తోటి. ఓకే. అలాగే ఇక్కడ మనకి టీసీఎస్ నింజా పెగా అని 34 మెంబర్స్‌ని తీసుకుంది. సిమిలర్‌గా ఇక్కడ చూడండి కాగ్నిజెంట్ 129 మెంబర్స్‌ని 4 లాక్స్ పర్ యానమ్‌గా తీసుకుంది. అగైన్ నేనేం బీవీఆర్‌ఐటీ తక్కువ చేద్దామని ఏం చూపించట్లేదు. జస్ట్ రియాలిటీ చెప్తున్నా. దట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే యావరేజ్ ప్యాకేజెస్ చూసి మనం కూడా మిస్‌లీడ్ అయితాం. అట్లా మిస్‌లీడ్ అవ్వకండి. అందుకే నేను ఇక్కడ ప్లేస్‌మెంట్ లింక్ పెట్టినా. మీరు వెళ్ళండి, చూడండి, ఆ తర్వాత డిసైడ్ అవ్వండి. అండ్ అందుకే ఐ సెడ్ దట్ దిస్ టాప్ 10 కాలేజెస్ ఏవైతే ర్యాంకింగ్ ఇచ్చినామో మేము, అది పక్కాగా మీరు ఇట్లనే ఫిక్స్ అవ్వడం అట్లేం లేదు. ఇట్లనే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వడం అట్లేం లేదు. బట్ ఒక టాప్ 10 కాలేజెస్ నేను కన్సిడర్ చేయాలి అనుకుంటే ఇవి తీసుకుంటాననమాట. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ ఔట్ దేర్. ఓకే. సో ఇదనమాట టాప్ టైర్ ఇంజినీరింగ్ కాలేజెస్ గురించి. అయితే కిందేం చేసినామంటే ఈ కాలేజెస్‌కి సంబంధించిన మోర్ డీటెయిల్స్ అంటే మేము ఏం చేసినాం ఈ కాలేజ్‌కి సంబంధించిన వెబ్‌సైటే కాకుండా కోరా, రెడ్డిట్ ఇంకా ఆన్‌లైన్ డిఫరెంట్ వెబ్‌సైట్ పోర్టల్స్‌లో రివ్యూస్ ఉంటాయి కదా! అవన్నీ మేము ఒకసారి ఒక స్కాన్ చేసి అందులో నుంచి ఒక కైండ్ ఆఫ్ సమ్మరీ లాగా మీకు పెట్టినాం. ఓకే. ఇవన్నీ డిస్కస్ అంటే వీడియోలో చేయడం అనవసరంగా మీకే టైం బొక్క. ఓకే. మీ మీ మీరేం చేస్తారంటే పీడీఎఫ్ మీరు టెలిగ్రామ్ గ్రూప్‌కెళ్ళిపోయి డౌన్‌లోడ్ చేసుకోండి. ఒక్కసారి పీడీఎఫ్ చూడండి. మీకు కావాలంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సీబీఐటీ చూడండి. ఇక్కడ మేము ఏమి ఇచ్చినాం టాప్ 5 రిక్రూటర్స్. ఓకే. ఎవరి టాప్ 5 రిక్రూటర్స్ ఎంతమంది తీసుకున్నారు. ఓకే. టాప్ 5 హైయెస్ట్ సీటీసీ ప్యాకేజెస్ ఎంతున్నాయి. ఇంటర్న్‌షిప్ స్టైపెండ్స్ ఎంత ఇచ్చారు ఇందులో. ఓకే. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాలేజ్‌లో. ఓకే. క్యాంపస్ లైఫ్ ఏంటి, ల్యాబ్స్ ఏంటి, అండ్ ఇంకోటి ఓన్లీ పాజిటివ్సే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము కొన్ని రివ్యూస్ అవన్నీ చూస్తున్నప్పుడు సిబిఐటికి సంబంధించి కొంచెం ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్స్ అవుట్డేటెడ్గా ఉన్నాయి. కొన్నిసార్లు సరిగ్గా గ్రౌండ్ లేదు. కొన్ని సరిగ్గా మెస్ సరిగ్గా మంచిగా లేదు. అలాంటి కంప్లైంట్స్ చూసినాం. ఆ కంప్లైంట్స్ కూడా ఇందులో అయితే మెన్షన్ చేసినాం. ద సేమ్ గోస్ విత్ అదర్ కాలేజెస్. వాసవి చూసుకోవచ్చు ఇక్కడ. ఆ తర్వాత వాసవికి సంబంధించిన సేమ్ అగైన్ సిమిలర్ వైస్ మాకు ఏదైతే డేటా దొరికిందో ఆ పర్టికులర్ కాలేజ్కి సంబంధించి అవన్నీ మీరు ఈజీగా అర్థం చేసుకునేలాగా ఓకే ఒక వేలో సమ్మరీ చేసి పెట్టినాం అనమాట ఇక్కడ. ఓకే. సో ఆ టాప్ 12 కాలేజెస్ సంబంధించిన మొత్తం ఇక్కడ అంతా ఉంటాయి. జస్ట్ గో త్రూ ఇట్. ఎందుకంటే ఇప్పుడు చాలా క్రూషియల్ డెసిషన్ మీకు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి అని. ఓకే. సో జస్ట్ గో త్రూ ఇట్. మీకు ఐడియా వస్తుంది ఆ కాలేజ్కి సంబంధించి. దానికి సంబంధించిన లింక్స్ అవన్నీ యాడ్ చేసినాం. మీకు ఆ కాలేజ్ గురించి ఒక మంచి ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీ అంతకు మీరే డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంవిఎస్ఆర్ ఉంది, అలాగే శ్రీనిధి యాడ్ చేసినాం. అలాగే లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ మనకి కేశవ్ కేఎంఐటీ గురించి యాడ్ చేసినాం. అండ్ దాంతోపాటు వి ఆల్సో యాడెడ్ దిస్ ఏది మన గీతాంజలి యాడ్ చేసినాం. గీతాంజలిలో ఇందాక ఆఫర్స్ చెప్పినాం. ఆ తర్వాత స్టూడెంట్స్ ప్లేస్డ్, ఆ తర్వాత హైయెస్ట్ ప్యాకేజ్, ఆ తర్వాత యావరేజ్ ప్యాకేజ్, ఆ తర్వాత లోయెస్ట్ ప్యాకేజ్ కూడా మెన్షన్ చేసినాం. ఆ తర్వాత ఎన్ని కంపెనీస్ విజిట్ చేసినాయి. దాంతోపాటు ఇక్కడ బ్రేకప్ ఆఫ్ ద ఆఫర్స్ చూపించినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, అక్కడ ల్యాబ్స్ అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత స్టూడెంట్ పర్సెప్షన్ ఎట్లా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మేము చూసిన రివ్యూస్ ప్రకారం ప్లేస్మెంట్ సాటిస్ఫాక్షన్ చాలా హై ఉండే. నేను చూసిన కదా రివ్యూస్ చాలా హై, ఎస్పెషల్లీ సిఎస్సి అండ్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్, ఈసీ బ్రాంచెస్కి సంబంధించి గీతాంజలిలో అయితే ప్లేస్మెంట్ సాటిస్ఫాక్షన్ చాలా హై ఉండే. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మంచిగా ఆప్టిట్యూడ్ ఇంకా కోడింగ్ ఫోకస్ దానికి సంబంధించిన క్లబ్స్, దాంతోపాటు అల్యూమినై సపోర్ట్, ఆ తర్వాత ఇంక్యుబేషన్ సెంటర్స్, అవన్నీ పాజిటివ్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ అట్లనే కానీ ఓన్లీ పాజిటివ్సే కాదు, కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలికి సంబంధించి
కొంతమంది మేము చూసిన రివ్యూస్ ప్రకారం క్వాలిటీ ఆఫ్ లెక్చర్స్ కొన్నిసార్లు కొన్ని సబ్జెక్ట్స్‌లో మన ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అవ్వవు అన్నట్టు ఉండే. అండ్ స్ట్రిక్ట్ అటెండెన్స్ పాలిసీ అయితే ఉంది. లైక్ ఖచ్చితంగా ఇంత అటెండెన్స్ మెయింటైన్ చేయాల్సిందే అని. సో కొంతమంది స్టూడెంట్స్‌కి అది నచ్చకపోవచ్చు. సో అలా మీరు ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్ చదివితే ఈ టాప్ 10, టాప్ 12 కాలేజెస్‌కి సంబంధించిన ఒక మంచి ఐడియా అయితే డెఫినిట్‌గా వస్తదని చెప్పొచ్చు. ఓకే. సో థాట్ ఈస్ దిస్ వీడియో అబౌట్ టాప్ టైర్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. సో ఐ హోప్ యూ హావ్ అంటే మీకు యూజ్‌ఫుల్ అయిందనుకుంటా. సో చాలా నేను చెప్తున్నా కదా! మంచి రీసెర్చ్ చేసి ఏదో పైన పైన చెప్పాలి. ఏదో ఒక వెబ్‌సైట్ నుంచి తీసేసుకొని ఏదో ఒక సొల్లు వాగేద్దాం అట్లా ఏం లేదు. ప్రాపర్ థరో రీసెర్చ్ చేసి మీ ముందు ఒక డాక్యుమెంట్ పెట్టే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో థట్ మీరు మిస్‌గైడ్ అవ్వకూడదు. ఓకే. సో ఇదన్నమాట టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజెస్‌కి సంబంధించి. ఇలాగే మేము టాప్ 20 ఆర్ 10-20 టాప్ 10-20 టీఎస్ఎం సెట్ ఇంజినీరింగ్ కాలేజెస్ వీడియో కూడా చేస్తాం. అండ్ దాంతో పాటు వీటి కట్ ఆఫ్ ర్యాంక్స్‌కి సంబంధించి డిఫరెంట్ బ్రాంచెస్‌కి సంబంధించిన ఒక డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అవన్నీ వీడియోస్ అయితే వస్తాయి మనకి ఈ ఛానల్‌లో. సో అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకైతే చాలా యూజ్ అవుతది. అదనమాట ఈ పర్టిక్యులర్ వీడియో. సో ఇంకొక వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చుంటే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఇంజినీరింగ్ జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మస్తు యూజ్ అవుతది. అండ్ ఈ పీడీఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఆల్రెడీ షేర్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నా డిస్క్రిప్షన్‌లో ఉంటది. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. గుంపు కట్టి గోల పెట్టి ఫ్రీడమ్ అంతా నీదేరా. జంపు కట్టి దుర్రు మంటు దారి పట్టి సినిమా గెలిమా చూడాలా.